హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రైతులకు ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వండి, రుణమాఫీ చేయండి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వాటికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోకుండా మొలకెత్తిన వడ్లను కూడా కొనుగోలు చేశామని, వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు 40,000 రూపాయలు సాయం అందించాలన్నారు. రైతు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్రస్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. పాలు పోయింది మొత్తం. మిషన్ వేస్తే కూడా 10% ఉంటుంది, అట్లా కూడా లేదు. ఇక్కడ చింతాకు రాలిపోయింది, చింతాకు పెద్ద పడ్డాయి. లక్ష వరకు అయింది కానీ రైతు బంధు వేయలేదు. రైతు బంధు ఎంత అసలు రైతు బంధు రైతు బంధు అటాయి. రైతు బంధు తక్కువ ఉండదు, భూమి ఎంత 2 ఎకరాలు ఉండదు. సీజన్ స్టార్ట్ అయిందంటే అర్ధ ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు టపా 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 పడుతుంది. లేదా కాకుండా 15 రోజులు కల్లా మొత్తం పడుతుంది. 10 ఎకరాల వరకు పడుతుంది. ఇలా మన పరిస్థితి ఎట్లా? 3 పంటలు సార్ ముందు బోనస్ కూడా లేవు ఇంతవరకు. 3 పంటలు ఇవన్నీ వేలు పెట్టుబడి అవుతుంది. నాకు రైతు రాదు అంటారు. ఏమన్నా రైతుకు ₹1 కనిపిస్తుంది. కెమెరా వాళ్ళకి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. ఎలక్షన్లో 420 హామీలు ఇచ్చారు. సరే, ఏం చేస్తున్నారో మొట్టమొదటిగా రైతులది మాత్రం చేయండి. రైతుల ఎజెండానే మీ ప్రధానంగా తీసుకోండి. రైతులకు ఏమేమి హామీలు ఇచ్చారో రైతులకు ఇచ్చే హామీలు మొదలు నెరవేర్చండి. మిగతాయి తర్వాత సెకండ్ పీరియడ్లో పెట్టండి. రైతులకు ఇస్తానటువంటి రైతు బంధు ఇవ్వండి. దయచేసి కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇవ్వండి. ఇలా వడగండ్ల వానకు చూడు ఎట్లయిపోయినవన్నీ. మొత్తం టోటల్గా మొత్తం పుట్టతోనే ఉండేటువంటి పంట మొత్తం తాళతాళైపోయింది, పడిపోయింది. వడగండ్ల వాన వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరకు 40,000 చొప్పున ఇవాళ మేము డిమాండ్ చేసినాం. ఒక పాక్షికంగా దెబ్బతిన్న దానికి ఒక రేటు పెట్టండి, పూర్తి పోయిన దానికి 40,000 ఇవ్వండి. ఏదో ప్రకటించండి. కష్టపడి పండించిన రైతు ఇవాళ దుఃఖంలో ఉన్నాడు. మేము కందులు కానీ, పెసర్లు కానీ, మొలకెత్తిన విత్తనాలు కూడా మేము కొన్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చినాం. వర్షాలు వచ్చో లేకపోతే ఏదైనా తెగులు ఏమైనా అయితే కూడా ఆ రైతులను ఆదుకున్నాం. ఇలా మీరు రాష్ట్రం మొత్తం మీద ఒక 200 కోట్లు ఖర్చు పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ వడగండ్ల బాధితులకు ఇచ్చేది. దయచేసి ఇమ్మీడియట్గా సాయం చేయాలి. రైతు బంధు కూడా వెంటనే విడుదల చేయాలి. మీరు ఇస్తాన్న ఎకరా 15,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇలా రైతులందరూ కూడా మీ రైతు బంధు పెంచి ఇస్తాము అన్నందుకే మీకు ఓట్లు వేసారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు మర్చిపోతే ఎట్లా? బోనస్ లేదు, పీనస్ లేదు, రుణమాఫీ లేదు. చెప్తున్నా పెద్ద మనిషికి ₹1,00,000 ఉందంటే రుణమాఫీ కాలేదు. అనంత్ రెడ్డి గారికి 1,50,000 ఉంది, ఆయన కాలేదని చెప్తున్నాడు. 1,00,000 మన పెద్దశేన రెడ్డి అన్న సొసైటీ డైరెక్టర్, సొసైటీ డైరెక్టర్ చిన్నారెడ్డి, ఆయన నారాయణ పెద్ద మనిషి. ఏం పేరు తమ్మి? బాలవర్ధన్. నీ పేరు ఉందా? మా బాలవర్ధన్ పేరు ఎంత?
2 లక్షలు. మీరు ఏడన్నా పోండి, వ్యవసాయ మంత్రి గారు మొత్తం అయిపోయిందని చేతులు వేసేసిండు అసెంబ్లీలో. మొత్తం అయిపోయింది, మొత్తం చేసినామని. ఏ ఊరికన్నా వాడిని రాండి, మా మామూలు రాండి, లేకపోతే మీరు దొరకపోండి. ఇక్కడ ఏ ఊరు తీసుకుపోతారు? ఏ ఊర్లోనైనా రైతు రుణమాఫీ అయిందని చెప్తే మీరు ఏం చెప్తారో చేస్తాం. మీరు ఏం చెప్తే ఏం శిక్ష చేస్తారో మేము దాన్ని ఇస్తాం. మరి అసెంబ్లీ సాక్షిగా అయిపోయింది అంటారు, మొత్తం రుణమాఫీ మొత్తం చేసినామంటారు. ఈయనే ఉన్నారు 10 మంది ఇక్కడ. దయచేసి రుణమాఫీ కూడా చేయాలి, వదిలిపెట్టేది లేదు. ఎవరిని కూడా మేము మాట ఇచ్చి మాట తప్పితే మాత్రం గ్యారంటీగా సంవత్సరం అయిపోయింది. ఇంకో 5-6 నెలల్లో మా రైతులే డిసైడ్ చేస్తారు ఏం చేయాలన్నది. ఏం కార్యాచరణ అనేది మా రైతులే నిర్ణయిస్తారు, మా పెద్ద మనుషులే. ఏమే తప్పకుండా చేస్తాం సార్, చేస్తారు కదా. తప్పకుండా. మంచిగా లేదు, బోనస్ ఇస్తానంటాను, బోనస్ లేదు. నాకు 70,000 రావాలి బోనస్. మేము ఇప్పుడు అప్పు తెచ్చిపోయినాం. 3 పంటలే మాకు ఇతనానికి ఓనర్లు పడందాడు కేసీఆర్ అందిస్తున్నాయి. ఇవి మొత్తం 3 పంటలకు అప్పు తెచ్చిపోయినాయి. ఏం చేయాలి? ఇట్లా దొంగ కూడా దొంగ మీద ఇచ్చిండు, ఎక్కిండు, ఎక్కి మనం చంపుతున్నాడు రైతులని. ఎప్పుడే గానీ ఎక్కువ గప్పాలు కొట్టినని నమ్మకూడదు. వాడు ఉత్త గప్పాలు కొట్టిండు కానీ ఏం పని మంచి చేయాలి. మరి ఎట్లా సంసారంలో అయినా బయట అయినా గప్పాలు కొట్టినని ఎప్పుడు నమ్మకూడదు. మోసం సార్, మోసం చేసిండు. ఇప్పుడు అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, 3 నెలలు అయింది. ఇక మనం ఇంకా చూద్దాం. చూద్దాం కాదు, ఇప్పుడు ఇదే ఎలక్షన్ పెడితే రాడు. ఎలక్షన్ గురించి కాదు, ఇక ఎలక్షన్ టైం ఉంది కదా. ఆ లోపలైతే మనం తెచ్చుకోవాలి, అన్నది గుంజుకున్నాలి, అన్నది ఖచ్చితంగా సాధించాలి. ఏం కార్యాచరణ ఇస్తారో మీరు ఇవ్వండి. మీరు గీత దాటకుండా మేము చేస్తాం. మరి ఈ చేన్లు కూడా ఎండిపోయిన వచ్చినాయి, ఇంకా మొన్న లేకపోతే ఏదైనా రైతులను ఎండిపోతే గిట్టుబాటు ధర ఇవ్వాలి, వడగండ్ల బాధితులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో మీరు ఇస్తున్న రైతు బంధు గ్యారంటీ వేయాల్సిందే, ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. అంతేనా? అంతే సార్, అంతేనా? అంతేనా? ఖచ్చితంగా త్వరలోనే మీరు నిర్ణయించండి. గ్యారంటీ సాధించుకోవాలంతే. జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ దొంగ కొడుకు దొంగ మాట చెప్పాడు.